అందరికీ నమస్కారం. డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు షేర్ చేసి ఉన్నారు. ప్రాథమిక సమాచారం అంతా కూడా నిన్న రాత్రి 11:30 ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్ ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక 10 టీంలు వేసి విచారణ చేస్తున్నారు. సో ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ప్రధానంగా కూడా 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్, రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్ధమైపోయాయి. సో ఆ 25 ఫైల్స్ అంటే 25 సబ్జెక్టులు అంటే ఈ 22A డాటెడ్, అసైన్మెంటు, ఎలినేషను, దాంతోపాటు బర్త్ అండ్ డెత్, ఇలా అన్ని రకాల సబ్జెక్టులు 25 రకాల సబ్జెక్టులవి దగ్ధమైనట్టుగా మనకిప్పుడు ప్రాథమికంగా తెలిసింది. ఆ ఫైల్స్ ఏంటివి, ఎలా దగ్ధమయ్యాయి, ఏ రకమైన ఫైల్స్ అనేటివి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది. సో అవి కూడా బయటికి తీస్తాము, ఏ ఫైల్స్ వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తాము. అయితే ఇప్పటికీ ఇక్కడ నుంచి బదిలీ అయిపోయిన వాళ్ళ అధికారులు కూడా వచ్చినమాట వస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు. అవి డీటెయిల్స్ చెప్తారు. మరి ప్రీవియస్ వాళ్ళ అధికారులు వచ్చింది, వాళ్ళు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి. ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు, చూస్తాం. అది కూడా వెబ్లాండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. వెబ్లాండ్ అనేది ఆన్లైన్ అయిపోయింది. మిగతా ఏవైతే డిజిటైజేషన్ అయినాయో అవన్నీ డిజిటైజ్ అయి ఉన్నాయి. ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోవడం జరిగింది. సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఏంటివి, ఎటువంటి ఫైల్స్ అనేది మనం చూడాల్సి ఉంది. సార్ అంటే ఇప్పుడు నోట్ ఫైల్స్ అన్ని మొత్తం కాలిపోయింటాయి కదా సార్. మనకు ఒకవేళ ఏదైనా పూర్తిగా టాప్ లెవెల్లో యాక్సెప్ట్ చేసేది కలెక్టర్ లెవెల్లో అప్రూవల్ అయినవి మాత్రమే ఆన్లైన్లో ఉంటాయి. రిమైనింగ్ అన్ని రన్నింగ్ ఫైల్స్ అన్ని నోట్ ఫైల్స్ ఉంటాయి కదా. నోట్ ఫైల్స్ మొత్తం కాలిపోయి వాటిని ఎలా మీరు రికవర్ చేయగలుగుతారు, ఎలా సాధ్యమవుతుంది? సాధారణంగా ప్రతి ఫైల్ కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచే జనరేట్ అవుతుంది. సో ఆ తహసీల్దార్ ఆఫీస్ వచ్చిన ఫైల్స్ మనకు ఆడియో తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది కదా. సో ఈ మధ్యలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కాలిపోయినప్పుడు ఏదైనా మనకు అటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినవి కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్ వచ్చినవి కానీ మనం కనుక చూసుకుంటే, టాలీ చేసుకుంటే ఖచ్చితంగా మనం పట్టుకోవచ్చు, ప్రతి ఫైలు తీసుకోవచ్చు. మనం అవి నేను ఇప్పుడు చెప్పలేను. అది ఇప్పుడు పూర్తి ఎంక్వైరీ తర్వాత మనకు తెలుస్తాయి అవి ఎలా జరిగింది అనేది. ఇప్పుడు మనం ఏమీ చెప్పలేము. ఎస్పీడీసీఎల్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కానీ అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఇంటర్నల్ సర్క్యూట్ని మాత్రం తోసిపుచ్చడం జరిగింది. బికాజ్ కొత్త బిల్డింగ్, వైర్స్ అన్ని బాగున్నాయి. సో కాపర్ వైర్ కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడా కూడా కాలిపోయినట్టు కానీ ఇంటర్నల్ పైప్ లైన్లలో ఎక్కడా బ్లాక్గా ఉన్నట్టు కానీ లేదు. కాబట్టి షార్ట్ సర్క్యూట్ని వాళ్ళు తోసిపుచ్చడం జరిగింది. సో షార్ట్ సర్క్యూట్ కానప్పుడు ఇంకేదనేది అనుమానం వచ్చే ఇప్పుడు డీజీపీ సార్ మీ అందరికీ చెప్పింది ఏంటంటే అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని చెప్పారు. సో దాని